నమస్తే మేడం. నమస్తే మేడం, చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన చేసి వచ్చారు. నేను రాష్ట్రాన్ని బాగు చేస్తాను, పెట్టుబడులు తీసుకొస్తాను అంటున్నారు. తీసుకొచ్చారంటారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, ఈరోజు భూతద్దంలో చూపించుకుంటూ మేమే చేసామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారిని చూస్తేనే అర్థమవుతుంది. ఈరోజు మరి దావోస్లోని గత ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి నిజంగా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఉందని. మేడం, సూపర్ 6 పథకాలు అన్నారు కదా, అవి అమలు చేస్తారా? ఏ పథకం అమలు చేశారండి? ఆయనతో మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు, కానీ కనీసం నోటిఫికేషన్ ఆ 7 నెలలైనా కూడా ఈ రోజు కూడా విడుదల చేయలేదు. ఏడాదిన్నర లోపే చేస్తాము అన్నారు కదా మేడం, 8 నెలలు అవుతుంది. ఏమన్నా చేశారా? ఏం జరిగింది? ఏమీ జరగలేదండి. కనీసం స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానివ్వండి, మరి ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కానివ్వండి, ఎటువంటి ఇది కూడా జరగలేదు. కేవలం వాళ్ళు గొప్పతనం చూపించుకోవడానికి మరి వాళ్ళు మాటల్లోనే వాళ్ళ అభివృద్ధి అంతా చూపిస్తున్నారు. మేడం, నిన్న అనంతపురం డిస్టిక్లో నారాయణ కాలేజ్లో ఒక స్టూడెంట్ చనిపోయాడు మేడం, ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇప్పుడు మంత్రి నారాయణ గారిని సస్పెండ్ చేయమని అంటున్నారు. దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? విద్యార్థుల వైపు మీరు ఎలా పోరాటం చేస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున? వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా మరి ప్రజల భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు వాటిని మీరు ఎప్పుడు దృష్టి పెట్టుకుని నడిచింది. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మహిళలు ఎంతమంది మిస్ అయిపోతున్నారని. మరి ఈ ప్రభుత్వం వచ్చి ఇన్నాళ్ళైనా కూడా మరి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి ఈ రోజు జరిగిన పరిస్థితి చూసి చాలా దురదృష్టకరం. మరి గుడ్లవల్లేరుల సంఘటన కానివ్వండి, ఈరోజు ఈ నారాయణ గారి కాలేజీలో జరిగిన సంఘటనలు కానివ్వండి, చాలా దురదృష్టకరమైన పరిణామాలు ఈరోజు చూస్తున్నాము. తప్పకుండా వాళ్ళని బర్తరఫ్ చేయాలి. మరి దానికి అనుగుణంగా పిల్లలకి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా పోరాటం చేస్తుంది.